రష్యా ఉక్రెయిన్ యుద్ధం 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్లలో 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ చరిత్రలో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో కూడా జరగనంతటి మారణ హోమం జరుగుతోంది. అంటే చనిపోయిన వాళ్ళని వీరమరణమే అనాలి. అది రష్యా కోసం చనిపోయిన రష్యా సైనికులైనా, ఉక్రెయిన్ కోసం చనిపోయిన ఉక్రెయిన్ సైనికులైనా. ఉక్రెయిన్ సైనికులు రష్యా చంపుండొచ్చు, రష్యా సైనికులు ఉక్రెయిన్ చంపుండొచ్చు. కానీ ఎవరు చనిపోయినా వీరమరణమే. అలాంటి వీరమరణం 20 లక్షల మంది ఉక్రెయిన్ మీద దురాక్రమణ జెండా ఎగరేసి రష్యా యుద్ధం మొదలుపెట్టాక 2 దేశాల్లో మొత్తంగా 20 లక్షల మంది చనిపోయారంటూ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ CSIS సంస్థ నివేదికలో చెప్పింది. ఉక్రెయిన్ ప్రతి దాడిలో రష్యాలో కనీసం 12 లక్షల మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళలో 3,25,000 మంది సైనికులు ఉన్నారు. తక్కువ సైన్యంతో రష్యాతో పోరాడిన ఉక్రెయిన్ బలగాల్లో 1,40,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడడం, జాడ తెలియకుండా పోవడం, శత్రుదేశ సైన్యానికి చిక్కి బందీలుగా రష్యాకు బలవంతంగా తరలిపోయిన కేటగిరీలో 6 లక్షల మంది ఉన్నారట. కొద్దిపాటి భూభాగం విలువైన ఖనిజ నిల్వల మీద ఆధిపత్యం పొందే క్రమంలో రష్యా భారీ మూల్యం చెల్లించుకుంటుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా వంటి అగ్రరాజ్యం ఎంతటి ప్రాణ నష్టాన్ని చవిచూడడం చరిత్రలో ఇదే తొలిసారని నివేదిక పేర్కొంది. వీళ్ళు కమ్యూనిస్టులకు ఎగనిస్ట్ బ్యాచ్ అనుకుంటా, అందుకని ఆ నివేదిక ఇచ్చారనమాట.